ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం 16,500 టోకన్లు వదిలారు 13వ తేదీ దర్శనం కోసం. మళ్ళీ అలానే దర్శనం టైమింగ్ స్లాట్స్ అయితే 11 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. ఈ టోకన్స్లో ఈ టైమింగ్సే ఉంటాయి. మళ్ళీ డీడీ టోకన్స్ కూడా 1:30 గంటలకు వదిలారు. ఎస్ఎస్టీ టోకన్స్, డీడీ టోకన్స్ ఒకటే టైమింగ్ వదిలారు. ఇవి మొత్తం 3,000 టోకన్లు వదిలారండి మరుసటి రోజు దర్శనం కోసం. దీని టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 6 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మళ్ళీ ఈ టోకన్స్ ఎక్కడెక్కడ ఇష్యూ చేస్తున్నారంటే 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారండి. ఒకటి భూదేవి కాంప్లెక్స్, రెండవది శ్రీనివాసం, మూడవది విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మరియు డీడీ టోకన్స్ రెండు ఇస్తారండి. ఒకటే టైమింగ్కి ఇస్తున్నారు. ఈ లోపల ఈరోజు త్వరగా వదిలారు, 1:30 గంటకే వదిలారు మధ్యాహ్నం. శ్రీనివాసం, విష్ణు నివాసంలో అయితే ఈ 2 ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఉంటాయి. ఈ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే అలిపిరి మార్గాన ఉంది. అది కూడా అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్తే మీరు ఎస్ఎస్టీ టోకన్స్ మరియు డీడీ టోకన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. మీరు బస్ స్టాండ్లో దిగినట్టయితే మీరు శ్రీనివాసంలో ఎస్ఎస్టీ టోకన్స్ అనేది తీసుకోండి. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్లో దిగితే విష్ణు నివాసంలోకి వెళ్ళి మీరు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకోవచ్చు. కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ అలానే డీడీ టోకన్స్ మాత్రం నడక మార్గాన వెళ్ళే వాళ్ళకి మాత్రమే, అది కూడా శ్రీవారి మెట్టు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ డీడీ టోకన్స్ అనేది తీసుకుంటారు. ఎస్ఎస్టీ టోకన్స్ మీరు బై వాక్, బై బస్ ఎలా అయినా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. అలానే నిన్న కొండపైన స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. 79,296 మంది స్వామివారిని దర్శించుకున్నారండి. అలానే 33,511 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,49,00,000 రూపాయలు హుండీలో ఆదాయం అలానే కానుకలు స్వామివారికి సమర్పించారండి. కొండ మీద దర్శనం ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. టోకన్ లేకుండా నేరుగా సర్వదర్శనం వెళ్లే వాళ్ళకి ఇంచుమించు 15 నుండి 18 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్లే వాళ్ళకి మాత్రం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. డీడీ టోకన్ తీసుకొని వెళ్లే వాళ్ళకి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీ టోకన్, డీడీ టోకన్ ఏం చేంజ్ లేదండి. డీడీ టోకన్ తీసుకుంటే మీరు శ్రీవారి మెట్టు ఎక్కి 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే డీడీ టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సేమ్ దర్శనం టైమింగ్స్ మాత్రం ఇంచుమించు సేమ్ అలానే ఉంటుంది. 1 గంట అటో ఇటో తేడా వస్తుంది అంతే తప్ప రెండు ఒకటే అండి. మళ్ళీ 300 రూపాయల దర్శనం అయితే 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఇస్తారు, ఆఫ్లైన్లో మాత్రం అసలు ఇవ్వరండి. దీనికి నెలకు ఆఖరిలో వదులుతారండి 300 రూపీస్ దర్శనము. ఈ 300 రూపీస్ దర్శనం మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది కూడా తిరుమల.comలో మీరు చూసుకుంటే నెల ఆఖరిలో ఎప్పుడో ఒకసారి వదులుతారు. అప్పుడు మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. అది 2 monthsకి ఒకటేసారి వదులుతారండి. తిరుమల కొండ మీద కొంచెం రద్దీ ఎక్కువ ఉందండి. ఇంకా సెలవులు అయిపోతున్నాయి కదా, సో అందుకనే ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతున్నారు. అలానే మీరు టోకన్ తీసుకొని రండి, కొంచెం సమయం అనేది సేవ్ అవుతుంది. 4 నుండి 5 గంటల సమయం మాత్రమే పడుతుంది. మీరు టోకన్ తీసుకోవాలనుకుంటే మీకు ముందే 3 ప్లేసెస్ చెప్పాను, ఆ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. ముందు శ్రీవారి మెట్టు మార్గాన అయితే డీడీ టోకన్స్ అనేది ఇస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన డీడీ టోకన్స్ కూడా ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. మీరు భూదేవి కాంప్లెక్స్లో డీడీ టోకన్స్ తీసుకుని శ్రీవారి మెట్టు ఎక్కి 1200వ స్టెప్ దగ్గర అక్కడ స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది, లేకుంటే వ్యాలిడ్ అవ్వదు. మీరు టైమింగ్ వస్తుంది కదా, దర్శనం టైమింగ్స్కి 2 గంటల ముందు మాత్రమే అలో చేస్తారు, కొంచెం ఎర్లీగా అలో చేయరు అసలు. మళ్ళీ ఈ టోకన్స్ తీసుకుంటే మీకు సమయం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.